చేస్తే క్యాపిటల్ ఇవ్వచ్చు, స్మాల్ లో మొత్తము. మళ్ళీ జావాకి టెస్ట్ కి మొత్తం స్పేస్ ఇచ్చారనుకోండి, స్పేస్ ఉందనుకోండి. నెక్స్ట్ వెంటనే బ్రాకెట్ ఓపెన్ చేసి పబ్లిక్, స్టాటిక్, వాయిడ్, మెయిన్ ఇవన్నీ స్మాల్ లెటర్స్ లో ఇవ్వాలి. పబ్లిక్ స్పేస్, స్టాటిక్ స్పేస్, వాయిడ్ స్పేస్, మెయిన్ కి ఇమీడియట్ గా బ్రాకెట్ ఓపెన్ చేసి స్ట్రింగ్ ఫాస్ట్ లో ఎస్ అనేది క్యాపిటల్ చెక్ చేసుకోండి. ఎస్ అనేది క్యాపిటల్. స్ట్రింగ్ ఆఫ్ కి మధ్యలో స్పేస్ లేదా. సో కొంతమంది సెమీ కోలన్ పెట్టాము. మెయిన్ దగ్గర ఎప్పుడు సెమీ కోలన్ పెట్టలేదు. సో ఇక్కడ సెమీ కోలన్ పెట్టుంటే తీసేసేయండి. నెక్స్ట్ సో ఇప్పుడు మెయిన్ దగ్గరలో మనం ప్రింటింగ్ స్టేట్మెంట్ అనేది ప్రింట్ చేస్తాం. సో ఇమీడియట్ గా మళ్ళీ బ్రాకెట్ ఓపెన్. నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఏదంటే ఎస్ క్యాపిటల్. సిస్టమ్ మళ్ళీ స్పేస్ ఇచ్చి డాట్ కాదు, ఓన్లీ డాట్. సిస్టమ్ లో ఎస్ క్యాపిటల్. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఇవన్నీ స్మాల్. ఓకేనా? అది చెక్ చేసుకోండి ఫస్ట్. ఒక్క లెటర్ మిస్టేక్ పోయినా సరే ఎర్రర్స్ వస్తాయి. సో ఇది అయిపోయిన తర్వాత ఇమీడియట్ గా బ్రాకెట్ ఓపెన్ లో డబుల్ కొటేషన్స్ ఓపెన్ చేసి మనం ఏదైతే డిస్ప్లే చేయాలి అనుకుంటున్నామో ఆ మెసేజ్ ఇక్కడ రాయాలి. వెల్కమ్ టు జావా, డబుల్ కొటేషన్ క్లోజ్, సెమీ కోలన్, లాస్ట్ సెమీ కోలన్ ఉండాలి. చెక్ చేసుకోండి. తర్వాత ఈ బ్రాకెట్ క్లోజ్, తర్వాత ఈ బ్రాకెట్ క్లోజ్. అలానే ఉన్నా యాక్టివిటీస్ అందరిది లాస్ట్ అమ్మాయి ఒకసారి. ఓకే అందరికీ. ఇప్పుడు ఫస్ట్ అందరూ ఫైల్ లోకి వెళ్ళండి. ఫైల్ ఓపెన్ చేయండి. ఫైల్ సేవ్ అందా, సేవ్ మీరు సేవ్ డ్రైవ్ లోకి వెళ్ళారు. సేవ్ చేసిన ఫోల్డర్ ఈ అయితే డి అయితే డబుల్ క్లిక్ ఇచ్చారా అందరూ? డబుల్ క్లిక్ ఇచ్చిన తర్వాత మీ ఫోన్ కనిపించింది అక్కడ, ఫోన్ కనెక్ట్ చేయండి. టీ ఓపెన్ చేసిన తర్వాత మీ ఫోల్డర్ కనిపించిందా? జావా ప్రాక్టీస్ అనే ఫోల్డర్, ఆ ఫోల్డర్ మీద డబుల్ క్లిక్ ఇవ్వండి. జావా ప్రాక్టీస్ అనే ఫోల్డర్ మీద డబుల్ క్లిక్ ఓపెన్ అయిందా? ఎంపీ ఫోల్డర్ ఓపెన్ అయిందా? సో ఇప్పుడు సేవ్ అనే దగ్గర రండి. ఇట్లా కింద ఏదైతే నెక్స్ట్ డాక్యుమెంట్ ఉందో అక్కడికి రండి. అక్కడ ఏంటి మన ప్రోగ్రామ్ నేను ఏమి ఇచ్చామా జావా టెస్ట్. సో జావా టెస్ట్ డాట్ జావా అని చెప్పి సేవ్ చేయాలి. జావా టెస్ట్ డాట్ జావా. మళ్ళీ జావా టెస్ట్ స్పేస్ డాట్ కాదు, ఇమీడియట్ గా జావా టెస్ట్ డాట్ జావా. జావా టెస్ట్ అనేది ఏంటి? క్లాస్ నేమ్ డాట్ జావా. డాట్ జావా అనేది ఎక్స్టెన్షన్. డాట్ జావా అనేది ఒక పది మన ఫైల్ సోర్స్ ఫైల్ లాగా క్రియేట్ అవ్వదు. లేదా డాట్ జావా అని ఇచ్చారా? తర్వాత ఇమీడియట్ గా కింద డ్రాప్ డౌన్ రండి. కింద ఉన్న డ్రాప్ డౌన్ దాని కింద ఏదైతే ఉందో దాని డ్రాప్ డౌన్ వచ్చి ఆల్ ఫైల్స్ సెలెక్ట్ చేసుకోండి. ఆల్ ఫైల్స్ అందరూ నెక్స్ట్ సేవ్. ఇప్పుడు సేవ్ కొట్టేసారా? సో ఇప్పుడు మినిమైజ్ చేయండి. మినిమైజ్ చేసి మళ్ళీ దిస్ పీసీలోకి వెళ్ళండి. మీ ఫైల్ క్రియేట్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. దిస్ పీసీలోకి ఓపెన్ చేయండి. మళ్ళీ దిస్ పీసీలోకి వెళ్ళి మీ డ్రైవ్ ఏ డ్రైవ్, ఈ డ్రైవ్ అయితే దీలోకి అయితే దీలోకి డబుల్ క్లిక్ వెళ్ళి మీ జావా ప్రాక్టీస్ అనే ఫైల్ ఓపెన్ చేయండి. ఓపెన్ అయిందా? సో ఫైల్ ఉందా? కనిపించిందా? సో ఇప్పుడు మీకేమర్థమైంది? మన ఫైల్ మన ఫోల్డర్ లో సేవ్ అయింది అని అర్థమైంది. ఇప్పుడు దాన్ని మినిమైజ్ చేసి ఫ్రంట్ లోకి వెళ్ళి సిఎండి అని టైప్ చేయండి. రన్ లోకి వెళ్ళి సిఎండి అంటే ఏంటమ్మా? కమాండ్ ప్రాంప్ట్. సిఎండి లోకి వెళ్ళి మ్యాక్సిమైజ్ చేయండి. స్క్రీన్ మ్యాక్సిమైజ్. ఓకేనా? ఇప్పుడు అది బై డిఫాల్ట్ ఏ డ్రైవ్ లో ఉంది? సి లో ఉంది. ఇప్పుడు మన ఫోన్ మనం క్రియేట్ చేసింది ఎక్కడ సేవ్ అయ్యింది? ఈ అయితే ఈ కోలను, డి అయితే డి కోలను, ఎంటర్. డి లో సేవ్ చేస్తుంటే డి, ఈ లో సేవ్ చేస్తుంటే ఈ ఇచ్చి ఇమీడియట్ గా ఎంటర్ ప్రెస్ చేయండి. చేశారా? సో ఇప్పుడు మీ డ్రైవ్ లోకి చేంజ్ అయిందా? సి కోలన్ కాస్త డి కోలన్ అయిందా? లేదా ఈ లో అయితే ఈ కోలన్ అయిందా? సో ఇప్పుడు ఈ కోలన్ లో ఏ ఫోల్డర్ లో ఉంది మీ ఫైల్?
జావా ప్రాక్టీస్ అనే దాంట్లో ఉంది. సో ఈలో నుండి జావా ప్రాక్టీస్ లోకి వెళ్ళాలి మళ్ళీ. అప్పుడు ఏంటి సిడి అంటే చేంజ్ డైరెక్టరీ. సో నేను నా ఫోల్డర్ ఈలో ఉంది, ఈలో జావా ప్రాక్టీస్ అనే దాంట్లో ఉంది. సో నాకు ఈలో నుంచి నా ఫోల్డర్ కి రీడైరెక్ట్ అవ్వమని అలా చెప్పడం. సిడి మీ ఫోల్డర్ నేమ్ ఏంటి? జావా ప్రాక్టీస్. మీరు ఎలా క్రియేట్ చేశారో అలా సిడికి జావాకి ఇదేంటి స్పేస్, ఫోల్డర్ కి మధ్యలో స్పేస్, జావా ప్రాక్టీస్ స్పేస్. ఓకేనా? సిడి స్పేస్ ఫోల్డర్ నేమ్ ఎంటర్ ఎంటర్. వచ్చిందా? అప్పుడేమొచ్చింది? ఇలా వచ్చిందా? జావా ప్రాక్టీస్ ఇలా వచ్చిందా? వచ్చిందా? ఇప్పుడు కంపైలేషన్ యాక్షన్ ప్రోగ్రామ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఏంటి? జావాసి జావాసి స్పేస్ జావాసి స్పేస్ ప్రోగ్రామ్ నేమ్ డాట్ జావా, జావా టెస్ట్ డాట్ జావా, ప్రోగ్రామ్ నేమ్ డాట్ జావా. ఏ ప్రోగ్రామ్ మీరు అక్కడ ఇచ్చింటారో జావా టెస్ట్ డాట్ జావా, జావా టెస్ట్ డాట్ జావా, జావా టెస్ట్ డాట్ జావా ఎంటర్. ఓకే. సో అడ్రస్ ఏం లేకపోతే స్క్రీన్ ఎలా ప్రింట్ అవుతుందంటే ఇమీడియట్ గా మీ ఫస్ట్ ట్రైన్ ఏదైతే ఉందో అలా ప్రింట్ అవుతుంది. ఎవరికి వచ్చింది అడ్రస్ రాకుండా? ఎవరికి సుజీత్కి నీకు వచ్చిందమ్మా? అడ్రస్ రాకుండా నెక్స్ట్ వన్ లోకి ఏమి ఎవరు వెళ్ళింది? తిరుపతి ఒకటేనా? తీరు వాళ్ళు చేయాల్సిన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే కంపైలేషన్ అనేది సక్సెస్ఫుల్ గా అయింది. కంపైలేషన్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి? చేయాలి. ఇప్పుడు మరి జావా స్పేస్ ప్రోగ్రామ్, జావా స్పేస్ ప్రోగ్రామ్ ఏంటంటే అది ఎంటర్ ఎంటర్ అంతే. అదే కంపైలేషన్ చూడండి వచ్చింది అనేసి. సో పర్ఫెక్ట్ గా కోడ్ అనేది రాస్తే అలా వస్తుంది. ఇద్దామా? అంతే. జావాసి ఏది స్పేస్ ప్రోగ్రామ్ నేమ్ జావా టెస్ట్ డాట్ జావా, స్ట్రింగ్ ఎస్ క్యాపిటల్ పెట్టావా లేకపోతే స్మాల్ పెట్టావా? జావా ఎంటర్. ప్రోగ్రామ్ లోగో వెరీ గుడ్. ఇప్పుడు జావా స్పేస్ ప్రోగ్రామ్ నేమ్ జావా టెస్ట్ ఎంటర్. ఓకేనా? క్లియరా? సో వెరీ గుడ్. ఈ రోజే ల్యాబ్కి వచ్చావు, ఈ రోజే ఎగ్జిక్యూట్ చేసావు. సో వెరీ గుడ్. ప్రోగ్రామ్ ఓపెన్ చేయి, నోట్ ప్యాడ్ ఓపెన్ చేయి. ప్రోగ్రామ్ వచ్చిందా? వచ్చింది. ఇప్పుడు జావాసి డెమో వచ్చి